హలో స్టూడెంట్స్, ఈరోజు మనం వెల్ఫేర్ సిస్టమ్ ఇన్ ఇండియా, భారతదేశంలో వెనుకబడిన వర్గాల వారికి సంబంధించిన సంక్షేమం, వారికి సంబంధించిన అనేక చట్టాలు ఇవన్నీ కూడా చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1, కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ లింగ్విస్టిక్ మైనారిటీస్. భాషాపరమైన అల్పసంఖ్యాక వర్గాలకు సంబంధించి మనకి 2 స్టేట్మెంట్స్ ఇచ్చారు. మొదటి స్టేట్మెంట్ చూస్తే ఆర్టికల్ 350A డైరెక్ట్స్ ది స్టేట్ టు ప్రొవైడ్ adequate facilities for instruction in mother tongue at the primary stage of education to children belonging to linguistic minorities. ఎవరైతే అల్పసంఖ్యాక వర్గాల వ్యక్తులు ఉన్నారో, ఎవరైతే భాషాపరమైన అల్పసంఖ్యాక వర్గ వ్యక్తులు ఉన్నారో వారి పిల్లలకు ప్రాథమిక స్థాయిలో మాతృభాషలో విద్యాబోధన కల్పించడానికి ఆర్టికల్ 350A వెసులుబాటు కల్పిస్తుంది అంటున్నారు. ఇది ఎగ్జాక్ట్గా ఆర్టికల్ 350A ఇంక్లూడ్ చేయడానికి మొదటి కారణమే మదర్ టంగ్లో ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయడం. స్టేట్మెంట్ 1 కరెక్ట్గా ఉంది. స్టేట్మెంట్ 2 చూస్తే ఆర్టికల్ 350B దేని గురించి అంటే లింగ్విస్టిక్ మైనారిటీ కమిషన్. ఈ అల్పసంఖ్యాక వర్గాల యొక్క వెల్ఫేర్ కోసం ఒక లింగ్విస్టిక్ మైనారిటీ కమిషన్ని ప్రెసిడెంట్ అపాయింట్ చేయాలి. అది ఒక రాజ్యాంగబద్ధ సంస్థ అని చెప్పేదే 350B. లింగ్విస్టిక్ మైనారిటీస్ అపాయింటెడ్ బై ది ప్రెసిడెంట్ టు ఇన్వెస్టిగేట్ మ్యాటర్స్ రిలేటెడ్ టు ది సేఫ్ గార్డ్స్ ఆఫ్ లింగ్విస్టిక్ మైనారిటీస్. 2 స్టేట్మెంట్స్ కరెక్ట్గానే ఉన్నాయి. 350A 350B రాజ్యాంగంలో ఎలాగైతే ఇచ్చారో ఇక్కడ కూడా ఆర్టికల్స్ ఎగ్జాక్ట్గా మెన్షన్ చేయడం జరిగింది. బోత్ కరెక్ట్ కాబట్టి ఆప్షన్ 3 బోత్ A and B రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 2, కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అన్నారు. మొదటి స్టేట్మెంట్ చూసుకుంటే నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీస్ వర్ కాన్స్టిట్యూటెడ్ ఇన్ 1992. 1992లోనే మైనారిటీస్ కమిషన్ అనేది ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీస్ యాక్ట్ 92 ద్వారా ఇది మనగడలోకి రావడం జరిగింది. సో మొదటి స్టేట్మెంట్ కరెక్ట్గానే ఉంది. రెండో స్టేట్మెంట్ చూస్తే టర్మ్ ఆఫ్ ఆఫీస్ ఆఫ్ ది మెంబర్స్ ఆఫ్ నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీస్ ఈజ్ 4 years అన్నారు. ఇది ఇన్కరెక్ట్, ఎందుకంటే వారి నిర్ణీత పదవీ కాలం ఓన్లీ 3 సంవత్సరాలు ఉంటుంది కాబట్టి ఇది ఇన్కరెక్ట్ స్టేట్మెంట్. మూడో స్టేట్మెంట్ చూసుకుంటే దిస్ కమిషన్ కన్సిస్ట్ ఆఫ్ చైర్మన్, ఏ డెప్యూటీ చైర్మన్ అండ్ 3 members అన్నారు. మైనారిటీస్ కమిషన్లో మనకి కూర్పు ఎలా ఉంటుందంటే చైర్మన్, వైస్ చైర్మన్ మరియు 5 మంది సభ్యులు ఉంటారు. ఇక్కడ 3 సభ్యులు అన్నారు. ఇది ఇన్కరెక్ట్ స్టేట్మెంట్. సో ఒక్క స్టేట్మెంట్ మాత్రమే ఏ ఓన్లీ కరెక్ట్గా ఉంది. ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 3, మ్యాచ్ ద ఫాలోయింగ్ అడిగారు. మనకి లెఫ్ట్ సైడ్లో కమిషన్ ఉంది మరియు రైట్ సైడ్లో దానికి సంబంధించిన కాన్స్టిట్యూషనల్ లీగల్ బేసిస్ ఇచ్చారు, ఆర్టికల్ ఇచ్చారనమాట. లెఫ్ట్ సైడ్లో నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ కాస్ట్. సో నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ కాస్ట్ అనేది మనకి 338 ఆర్టికల్ 338లో ఉంది. దీన్నే మనం ఆర్టికల్ 338 మరియు 338Aగా డివైడ్ చేసాం. 65th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా SC/ST కమిషన్ డివైడ్ చేయడం జరిగింది. నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ ట్రైబ్స్ ఏమో 338 కింద ఉంటుంది. మరియు మనం రీసెంట్గా 102nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా ఒక బ్యాక్వర్డ్ కమిషన్ కూడా ఏర్పాటు చేశాం. 338Bలో ఉంటుంది బ్యాక్వర్డ్ క్లాసెస్ కమిషన్. నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ అనేది కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ యాక్ట్ 2005 ద్వారా మనుగడలోకి వచ్చింది. సో ఈ రకంగా చూసుకుంటే మనకి ఏకి 3 ఉండాలి, బికి 2 ఉండాలి, సికి మాత్రం 1 ఉండి డికి 4 ఉండాలి. ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 4, అకార్డింగ్ టు ది కాన్స్టిట్యూషన్ ఇండియా ఈజ్ ఎ సెక్యులర్ కంట్రీ. అంటే మన భారతదేశం అనేది లౌకిక దేశంగా, లౌకికవాదాన్ని ఫాలో అయ్యే దేశంగా ఉంది. సో దానికి సంబంధించి ఆన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ గ్రౌండ్స్ కెన్ దిస్ బి జస్టిఫైడ్. దీన్ని ఏ క్రింది అంశాల ఆధారంగా మనం సమర్థించవచ్చు అని చెప్తున్నారు. ఈ భారతదేశం ఒక లౌకిక దేశం అని చెప్పడానికి ఎలా సమర్థిస్తామంటే ఆప్షన్ 1 ఏం చెప్తుందంటే వన్ కెన్ ఫాలో వన్స్ ఓన్ గైడెన్స్ ఇన్ మ్యాటర్స్ ఆఫ్ రిలీజన్. మత విషయంలో ఆత్మ ప్రబోధానుసారం నడుచుకోవచ్చు. కాబట్టి ఈ ఆర్టికల్ 25లో రైట్ టు కాన్షియన్స్ అనే ద్వారా ప్రతి వ్యక్తి తనకి ఏదైతే నచ్చుతుందో తన ఎంపిక ద్వారా తను ఎంచుకోవచ్చు. ఏదైతే మతం అతనికి ఇష్టమో ఆ మతంలో జాయిన్ అవ్వచ్చు అనమాట. సో స్టేట్మెంట్ 1 కరెక్ట్గానే ఉంది. స్టేట్మెంట్ 2 చూస్తే కాన్స్టిట్యూషనలీ ది కంట్రీ డస్ నాట్ గివ్ స్పెషల్ ప్రయారిటీ టు ఎనీ రిలీజన్. రాజ్యాంగపరంగా దేశం ఏ మతానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వదు, అన్ని మతాలను సమానంగా చూడడమే లౌకికవాదం. ఇది కూడా కరెక్ట్ స్టేట్మెంటే. సో 3 ఆప్షన్ బోత్ ద అబౌవ్ ఉంది కాబట్టి ఇదే మనకి రైట్ ఆన్సర్. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. 4th ఆప్షన్ నెయిదర్ కాబట్టి ఇన్కరెక్ట్. 3rd ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 5, the Tamil Nadu government enacted a law providing 69% reservation in educational institutions and public employment. సో తమిళనాడు ప్రభుత్వం ఏదైతే 69% రిజర్వేషన్ విద్యలో మరియు ఉపాధిలో ప్రభుత్వ ఉద్యోగాల్లో కల్పించిందో దాని గురించి ఇట్ వాజ్ ఇంక్లూడెడ్ ఇన్ ది 9th షెడ్యూల్ త్రూ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్. దాన్ని 9వ షెడ్యూల్లో ఏ యొక్క రాజ్యాంగ సవరణ ద్వారా దాన్ని 9వ షెడ్యూల్లో యాడ్ చేయడం జరిగింది.
అని చెప్పేసి అడుగుతున్నారు. దీన్ని 1994లో ఈ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. 1994 ముందు మనకి 1992లోనే ఇందిరా సాహ్ని కేసు ఏం చెప్తుందంటే 50% సీలింగ్ దాటవద్దు అని చెప్తుంది. 50% సీలింగ్ దాటి రిజర్వేషన్ ప్రొవైడ్ చేయకూడదు అని చెప్పినా సరే ఈ తమిళనాడు గవర్నమెంట్ ఇటువంటి ఒక చట్టాన్ని చేసి 9వ షెడ్యూల్లో యాడ్ చేయడం వల్ల రాజ్యాంగం యొక్క స్క్రూటనీకి దూరంగా ఉంటుంది అది, కాబట్టి చేయడం జరిగింది. 72వ రాజ్యాంగ సవరణ ద్వారా దాన్ని 9వ షెడ్యూల్లో యాడ్ చేశారు 1994. ఆప్షన్ 3 76th అమెండ్మెంట్ యాక్ట్ రైట్ ఆన్సర్.